రాష్ట్రానికి పండుగ కళ వచ్చింది. పండక్కి అందరూ సొంతూళ్లకు వెళ్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇదివరకు ఇలా వెళ్లేవారు కాదని అన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనే కొత్త నినాదంతో ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఎంతమంది పిల్లలుంటే అంతటి ఆస్తి ఉన్నట్లని, అందుకే పిల్లలని కనమని చెప్తున్నానని సీఎం పేర్కొన్నారు. వైసీపీ తప్పుడు ప్రచారాలను ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. అసత్యాలన్నీ పబ్లిష్ చేయడం, ప్రచారం చేయడం, తప్పుడు సమాచారం చెప్పడం, తప్పుడు వ్యవహారాలు చేయడం ఇది అలవాటు వాళ్ళకు. ఈరోజు నేను అన్నాను 63 లక్షల మంది 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఎక్కడన్నా ఒక ఫ్రాడ్ జరిగిందా చెప్పగలుగుతారా? యు గివ్ మీ నేమ్, ఐ విల్ టేక్ యాక్షన్. నేను ఎక్కడిచ్చానో కూడా చూపిస్తా నీకు. ఏ రోజు ఏ టైంలో ఏ స్పాట్లో ఇచ్చాను, ఎవరికి ఇచ్చారో కూడా చూపిస్తా. దానికి ఎవిడెన్స్ కూడా ఇస్తా. ఒక ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎప్పుడు తీసుకున్నాం, ఎంత తేమ ఉంది, ఎప్పుడు ప్రొక్యూర్ చేశాం, ఎప్పుడు రైస్ మిల్ దగ్గరికి వెళ్ళింది, రైస్ మిల్లర్ ఎప్పుడు తీసుకున్నాడు, తీసుకున్నాక ఎన్ని గంటలు నేను డబ్బులు ఆయనకి వేసాను అని బ్యాంక్ అకౌంట్కి ఇస్తాను. వాట్ మోర్ యూ వాంట్? ఎప్పుడు వెయిట్ చేసినా కూడా నా దగ్గర రికార్డు ఉంది. కాబట్టి ఎక్కడ ఫ్రాడ్ చేయడానికి వీలే లేదు. ఇలాంటి ఒక నూతనమైన వ్యవస్థకు నేను శ్రీకారం చుడుతున్నాను టెక్నాలజీ ఉపయోగించి. అవి మాట్లాడరు వీళ్ళు. ప్రచారాలన్నీ చేశారు ఇంత మునుపు. ఆ తప్పుడు ప్రచారాలపైనే ఆధారపడ్డారు. ఇప్పుడు ఆ తప్పుడు ప్రచారాలు లేవు. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. మొన్నటి వరకు మీరు చూసారు, సోషల్ మీడియా అయితే ఇష్టానుసారంగా తప్పుడు వార్తలు పెట్టి ఇష్టానుసారంగా చేశారు. నిన్న మొన్న మాట్లాడుతున్నారు, మీరు చూసుంటారు కొన్ని పేపర్లో, కొన్ని ఆన్లైన్లో, సోషల్ మీడియాలో. ఏదంటే అది వీళ్ళే పెట్టారంట. సోలార్ ఎనర్జీ ఏదైతే కర్నూలులో, ఆ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అవన్నీ నేను ఇస్తే దాన్ని